హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఎలక్షన్స్ ఏదైతే ఫుల్ వోలటిలిటీ ఉన్నాయో ఆ వీక్ అంతా అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో స్టిల్ ఇంకా కొంత వోలటిలిటీ అయితే రన్నింగ్ అయితే అవుతూ ఉంది. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఎలక్షన్స్ అయిపోయినాయి, అంత వోలటైల్గా ఒక అప్ సైడ్ మూవ్ అండ్ డౌన్ సైడ్ మూవ్ రెండు కూడా చూసేసాము. ఎవరైతే ఎఫ్ఐఎస్ సెల్లింగ్, హ్యూజ్ సెల్లింగ్ కూడా అయిపోయింది, డిఏఎస్ హ్యూజ్ సెల్లింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే బయింగ్ కూడా స్టార్ట్ చేయడం కూడా మనం చూడొచ్చు. ఎప్పుడైతే నిన్న మొన్న కానీ ఒక క్లారిటీ అనేది వచ్చిందో గవర్నమెంట్ దగ్గర నుంచి, సో మోడీని పిఎం అవుతారు అనేసి ఎఫ్ఐఎస్ వచ్చేసి 4,000+ క్రోర్స్ అయితే యాడ్ అయితే చేశారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఈ సందర్భంగా ఏంటంటే, లైక్ ఎప్పుడైతే ఒక అన్సర్టనిటీ ఉందో, అంటే ఎలక్షన్ రిజల్ట్ ఎవరి చేతిలో ఉండదు కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఏదైతే పోర్ట్ఫోలియోస్ క్లోజ్ చేసుకొని మళ్ళీ తర్వాత ఎప్పుడైతే సేఫ్గా ఉందో అప్పుడు మళ్ళీ వాళ్ళు యాడ్ చేయడం అనేది జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి ఏమర్థమవుతుందంటే, మనకి ప్రాఫిట్స్ తక్కువ వచ్చినా పర్లేదు, ఎక్కువ లాసెస్ మాత్రం పెట్టుకోకూడదు అన్న కాన్సెప్ట్ అనేది ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ గమనిస్తే కనుక ఓఏ చూడండి, మనకి చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి మైనస్ అనేది. సో చాలా ఫిరోషియస్గా నిన్న వచ్చినటువంటి ర్యాలీతో సో కంప్లీట్గా ఇది అనేది ఓఏ అనేది చాలా వరకు షార్ట్ కవరింగ్ అయితే జరిగింది. సో స్టిల్ ఇంకా మనకి ఛాన్సెస్ ఆర్ దేర్ టు గో అప్. ఓకే, సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీతో స్టార్ట్ చేసేద్దాం మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో. సో ఫస్ట్ మనం మంత్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. మంత్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి మనకి ఏదైతే కంటిన్యూస్గా ఒక అప్ మూవ్ ఎక్కడి నుంచి అయితే అరౌండ్ 30,000 నుంచి కూడా కంటిన్యూస్గా ఒక్కొక్క డిప్ తీసుకుంటా వెళ్తూ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనం గమనిస్తే కనుక హయ్యర్ లోస్ అండ్ హయ్యర్ హైస్ వేసుకుంటానే ఇప్పటి వరకు కూడా మార్కెట్ అయితే కంటిన్యూగా ఒక అప్ ట్రెండ్లోనే మనకి కొనసాగుతూ ఉంది. అండ్ ఈ మంత్ ఏదైతే ఉందో జూన్ మంత్ కంప్లీట్గా ఒక హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అయితే వచ్చింది. హ్యాంగింగ్ మ్యాన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు కంప్లీట్గా ఒక హ్యాంగింగ్ మ్యాన్ వచ్చింది అంటే కనుక ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఆర్ దేర్ అనేసి మనకు అర్థమవుతుంది. సో ఎప్పుడు మనకు కన్ఫర్మేషన్ వస్తుంది అంటే కనుక, ఏదైతే లో బ్రేక్ అవుతుందో సో అది మనకి ఒక కన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. సో ఇక్కడ మనకి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అనేసి. సో ఇది వచ్చేసి మనకి స్టాప్ లాస్గా కూడా యూజ్ అవుతుంది ఫర్ ద పొజిషనల్ పర్పస్. ఓకే, సో ఇప్పుడు ఏంది అనేది మనకి మంత్లీ టైం ఫ్రేమ్లో అనేది అర్థమైంది. ఒక్కసారి వీక్లీ టైం ఫ్రేమ్ చూద్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ కూడా హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్నే కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ కొంచెం ఏదైతే మంత్లీ టైం ఫ్రేమ్లో కంటే కూడా ఇక్కడ కూడా సేమ్ హయ్యర్ హైస్ హయ్యర్ లోసే ఉన్నాయి. బట్ స్టిల్ ఒక కన్సాలిడేషన్ ఏదైతే ఉందో ఈ జోన్లోంచే ఇంకా కంప్లీట్గా వెళ్ళలేదు, మార్కెట్ అయితే పైకి అయితే వెళ్ళలేదు. సో స్టిల్ ఈ జోన్ నుంచి పైకి అయితే ఫస్ట్ టైం ఏదైతే లాస్ట్ టైం ఒక్కసారి అండ్ సెకండ్ టైం కూడా ఫెయిల్ అయితే అయ్యింది, ఇంకా ఫాలోఅప్ కంటిన్యూషన్ రాలేక. సో బట్ ఇక్కడైతే ఏదైతే కంప్లీట్గా ఆ ఛానల్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కూడా కంప్లీట్గా పైకి అయితే వెళ్ళింది. అండ్ 51,000 దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ అయితే ఫీల్ అయ్యింది. సో ఇక్కడ నుంచి కంటిన్యూషన్ 46,000, చాలా పెద్ద రేంజ్ యాక్చువల్గా, ఒక 4,000 to 5,000 పాయింట్స్ అయితే మనకు ఉంది. సో వీక్లీ టైం ఫ్రేమ్లో 46,000 బ్రేక్ అయితే కనుక వీ కెన్ సీ లోయర్ లెవెల్స్ లైక్ 43,000 అండ్ 39,000 ఏవైతే ఉన్నాయో ఈ లెవెల్స్ కూడా మనం చూడడానికి కమింగ్ అప్ వీక్స్ అండ్ మంత్స్లో పాసిబుల్ అయితే అవటానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. లేదు ఇంకా బుల్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు ఈ లెవెల్లో అంటే మనకి యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 49,800. ఇన్ కేస్ మండే 50,000 కనుక బ్రేక్ అయింది అంటే కనుక, ఇంత కన్సల్టేషన్ తర్వాత కూడా మంచి బ్రేక్అవుట్ వచ్చింది అంటే కనుక, సో అది చాలా వరకు చాలా స్ట్రాంగ్గా ఉండి పైకి వెళ్ళడానికి, ర్యాలీ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ వాట్ వీక్లీ టైం ఫ్రేమ్ టెల్లింగ్ అస్. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లోకి వస్తే ఇక్కడ కంప్లీట్గా సినారియో డిఫరెంట్. ఇక్కడ మనకి హ్యాంగింగ్ మ్యాన్ లేదు, ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా ఒకటే పెద్ద క్యాండిల్ ఏదైతే ఎలక్షన్ డే రోజున ఉందో 50,000 నుంచి 46,000 దాకా ఇంత వాలటైలిటీ. అదే మనం ఆ రోజు చూసాము 2,000 పాయింట్స్ 4,000 పాయింట్స్ వరకు డౌన్ అవడం, అండ్ నెక్స్ట్ డే 2,000
5000 పాయింట్స్ వచ్చి అప్ అవడం ఈ క్యాండిల్లో. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా ఇన్సైడ్ క్యాండిల్సే ఉన్నాయి తప్ప ఎయిదర్ అవుట్ సైడ్ కానీ లేకపోతే డౌన్ సైడ్ కానీ బ్రేక్ అయితే కాలేదు. సో బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. అండ్ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లోనే మనకి ఏ ప్యాటర్న్స్ ఉన్నాయనేది కూడా ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లో ఏదైతే మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో లాస్ట్ టైం మనం వేసిన ఛానల్ కంటే ఇప్పుడు కొంచెం మోడిఫై చేసాం బికాస్ ఆఫ్ దీస్ క్యాండిల్స్ అనమాట. ఈ ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ టైంలో 3 డేస్లో ఉన్నటువంటి క్యాండిల్స్ కంప్లీట్గా ఈ ఛానల్ని ఏదైతే టాప్ లెవెల్లో అండ్ బాటమ్ లెవెల్లో కూడా కంప్లీట్గా టెస్ట్ చేయడాన్ని అయితే మనం చూడొచ్చు. సో ఇన్ కేస్ ఒకవేళ రేపు మనకి ఏదైతే ఉందో ఇంకొక ఇంటర్నల్ ట్రెండ్ లైన్ కూడా మనకి ఇక్కడ ఈ బ్లాక్ లైన్లో, అందుకే డిఫరెన్షియేట్ చేయడానికి నేను బ్లాక్ లైన్లో మార్క్ చేశాను. సో ఇక్కడ ఏదైతే 50,000 దగ్గర మనకి రెసిస్టెన్స్ తీసుకుంటుందో ఎగ్జాక్ట్గా అదే ఏరియాకి అయితే వచ్చింది. ఇన్ కేస్ ఇక్కడ మనకు ఒక క్లియర్ కట్ పిక్చర్ అయితే కనిపిస్తూ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే కనుక ఒక చిన్న 300 to 400 పాయింట్స్ వెళ్ళి మళ్ళీ ఒక సపోర్ట్ తీసుకుంది అనుకుంటే కనుక డెఫినెట్గా మనం ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఫర్ ద టార్గెట్ ఆఫ్ 51,000, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 51,500 టార్గెట్స్లో ఎవరైతే పొజిషనల్గా ఆపరేట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళకండి. ఎందుకంటే ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మళ్ళీ అగైన్ 50,000 రీటెస్ట్ చేస్తుందో ఆ టైంలో ఇక్కడ కొంత ఒక 50% క్వాంటిటీ అండ్ ఇక్కడ ఒక 50% క్వాంటిటీ వేసుకుంటే మీకు సరిపోతుంది. అరౌండ్ స్టాప్ లాస్ అయితే మీకు ఇక్కడ వస్తుంది. సో యూ కెన్ రైడ్ ద ఎంటైర్ ర్యాలీ అనమాట. సో అది ప్లాన్. ఇన్ కేస్ ఒకవేళ 50,000 దగ్గర కనుక రివర్స్ అయ్యింది అండ్ డైలీ టైం ఫ్రేమ్ అయినటువంటి ఏదైతే 49,000 అండ్ 48,000 అంటే మనం ఈ ఒక్క క్యాండిల్నే పరిగణలోకి తీసుకోము, దీని ప్రీవియస్గా ఉన్నటువంటి క్యాండిల్ లోన్ కూడా పరిగణలోకి తీసుకుంటే ఇన్ కేస్ ఇక్కడ కనుక మనకి క్లోజింగ్ బేసిస్లో క్లోజ్ అవుతుంది అనుకుంటే కనుక మళ్ళీ మనకి 47,500 లెవెల్ టెస్ట్ చేయడానికి అయితే ఉంది, విచ్ ఈజ్ అరౌండ్ ఒక 2,000 పాయింట్స్ ఇక్కడ మనకి ఉందన్నమాట ఛాన్స్ అయితే. ఓకే, సో ఒక్కసారి 15 minutes టైం ఫ్రేమ్లో ఆల్రెడీ నేను మార్క్ చేసి పెట్టాను సో దట్ మీకు టైం సేవ్ అవ్వడానికి అనేసి. సో నిన్న అయితే కనుక అరౌండ్ ఏదైతే మనం లాస్ట్ టైం అనుకున్నామో డబ్ల్యూ ప్యాటర్న్ తర్వాత ఇక్కడ నుంచి మనకి వస్తే కనుక మంచి ఆపర్చునిటీ వస్తుంది అనేసి, సో అలానే వచ్చింది అప్ సైడ్ కూడా అండ్ లైవ్ లెవెల్స్లో కూడా మనకి మంచి పాయింట్స్ అయితే ఇచ్చింది. సో రేపటికి చూసుకుంటే కనుక ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే అంటే 49,800 నుంచి 950 ఒక 150-200 పాయింట్స్ కనుక ఓపెన్ అయితే కనుక 50,000 దగ్గర ఉంటుంది. సో 15 minutes టైం ఫ్రేమ్లో 50,000 పైన కనుక క్లోజ్ అయితే క్యాండిల్ మనం అప్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 50,200గా ఉంటుంది. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 40,408, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 50,808. సారీ 40,000 కాదు 50,408 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 50,808. అలానే డౌన్ సైడ్ చూసుకుంటే కనుక మనకి 49,660 అయితే ఉంది. అరౌండ్ 600 లెవెల్ దగ్గర కనుక మనకి 15 minutes క్యాండిల్ కనుక కూర్చుంటే ఇన్ కేస్ ఒకవేళ అప్ సైడ్ వెళ్ళినా చాలా ఫాస్ట్గానే మన టార్గెట్ అయితే అచీవ్ అవ్వడానికి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇది ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి చిన్న క్యాండిల్ పడినా సరే ఇలాంటి అంటే ఇంత పెద్ద క్యాండిల్ రావడానికి ఛాన్స్ లేదు. మేబీ అది ఎలక్షన్ రోజున కాబట్టి పాసిబుల్. బట్ ఇన్ కేస్ ఒకవేళ 49,600 కూడా బ్రేక్ అయితే కనుక మనకి ఫిరోషియస్గా డౌన్ సైడ్ కూడా సెల్లింగ్ ప్రెషర్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. రీసెంట్గా ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో ఎక్కువ ప్రిపేర్ అయితే ఉండండి ఏ లెవెల్స్లో ఎలా బ్రేక్ అవుతుంది అనేసి. ఇన్ కేస్ చిన్న గ్యాప్ డౌన్ అయినా సరే 49,600 దగ్గర మనకి బౌన్స్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ లోయర్ లెవెల్స్లో ఎలా బయింగ్ అవుతుంది అనేది కూడా మనం చూడొచ్చు. సో దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎప్పుడు అయితే మనకి డౌన్ వెళ్తుందో కంప్లీట్గా అక్కడ నుంచి మంచి బయింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా వస్తుంది అనేసి. సో ఇన్ కేస్ ఒకవేళ 49 బ్రేక్ అయితే కనుక
మనకి 49,600 బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 49,379, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 49,184, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 48,895గా అయితే మనకి కంప్లీట్గా బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్ పిక్చర్ ఇది. సో దీన్ని బట్టి మనకి నెక్స్ట్ వీక్ అయితే ఉంటుంది. సో ఒకసారి క్విక్గా నిఫ్టీ కూడా చూసేద్దాం, తర్వాత ఓఏ డేటా గురించి మనం మాట్లాడుకుందాం. సో నిఫ్టీ మంత్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఇది ఒక డోజీ క్యాండిల్ అని చెప్పొచ్చు, దీన్ని మనం డ్రాగన్ ఫ్లై డోజీ అని కూడా అనొచ్చు. అంటే ఎప్పుడైతే కంప్లీట్గా ఒక హైయెస్ట్ ప్రెషర్ ఏదైతే వస్తుందో, బుల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారో అలాంటప్పుడు ఈ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. దీని ఫాలోఅప్ క్యాండిల్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఏదైతే హై రేంజ్ అంటే హై అంటే చూసుకుంటే మనకి 23,338, ఓకే, ఈ రేంజ్లో 350, 330 రేంజ్లో కనుక మనకి నెక్స్ట్ డే ఓపెనింగ్ ఉంటే కనుక డెఫినెట్గా మనకి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అదర్వైజ్ దీని లో వరకు కూడా వెయిట్ చేయాల్సింది తప్పదు. సో అరౌండ్ 2,000 పాయింట్స్ ఉంది. సో ఇన్ కేస్ ఈ మధ్యలో కనుక లైక్ ఇన్సైడ్ క్యాండిల్స్ ఇలా అండ్ ఈ రేంజ్లో వస్తే కనుక, అంటే ఎయిదర్ లో బ్రేక్ చేయకుండా హై బ్రేక్ చేయకుండా ఉంటే కనుక చాలా రోజుల వరకు మనకి కన్సల్టేషన్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇది మంత్లీ టైం ఫ్రేమ్ కాబట్టి దీనికి చాలా చాలా వాల్యూ అయితే ఉంటుంది మనకి. సో వీక్లీ టైం ఫ్రేమ్ ఒకసారి చూసేద్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ అ క్యాండిల్ అయితే ఉంది. సో ఇదే సేమ్ ఏదైతే మనం మంత్లీ టైం ఫ్రేమ్లో అనుకున్నామో అదే సేమ్ సైకాలజీ దీనికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ సేమ్ దీనికి కూడా ట్రేడింగ్ సైకాలజీ అయితే సేమ్, ట్రేడింగ్ ప్లాన్ కూడా సేమ్ ఉంటుంది. అండ్ ఏదైతే మనం బ్యాంక్ నిఫ్టీలో అనుకున్నామో ఒక ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది అనేసి, బట్ ఇక్కడ కూడా అలాంటిదే వచ్చింది. బట్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో ఇంకా మనకి ఆ టాప్ లెవెల్లో బ్రేక్ అయితే అవ్వలేదు, ఇక్కడైతే బ్రేక్ అయితే అయ్యింది. నెక్స్ట్ ఏదైతే ఉందో ఇందాక మనం చెప్పుకున్నట్టు 23,350 లెవెల్స్లో ఇక్కడ కనుక మనకి క్లోజ్ అయితే కనుక మనకి మంచి ర్యాలీ అప్ సైడ్ అనేది రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫెయిల్ అయితే కనుక ఆబ్వియస్లీ కొంతవరకు కన్సల్టేషన్ తీసుకుంటానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దిస్ ఈజ్ వాట్ మనకి డైలీ టైం ఫ్రేమ్లో కానీ మనకి చెప్తా ఉంది. సో ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. సో నిఫ్టీ లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే కనుక సో రేంజ్ అయితే చాలా పెద్దగానే ఉంది. నో ట్రేడ్ జోన్ ఏది అంటే కనుక, సో ఇన్ కేస్ ఒకవేళ 300 పైన కనుక మనకి 15 మినిట్స్ క్లోజింగ్ ఇస్తే కనుక ఏది 930, 940 లోపలనే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23,411, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చేసి 23,497, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 23,597. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. చిన్న గ్యాప్ డౌన్ అయినా పెద్ద గ్యాప్ డౌన్ అయినా సరే 160 దగ్గర టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో 160 దగ్గర మాత్రం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23,106, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 23,006, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చేసి 22,925గా అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో యాక్చువల్గా ఇక్కడ మనకి చెప్పడానికి చాలా సింపుల్. ఇన్ కేస్ ఒకవేళ ఏదైతే ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఫీల్ అవుతా ఉందో ఈ లెవెల్లో 23,300 దగ్గర కూర్చుంటే కనుక మనకి ఫిరోషియస్గా పైకి ర్యాలీ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంది. అలానే ఈ లెవెల్స్ ఏదైతే ఉందో 23,160, 150 లెవెల్స్ కనుక డౌన్ సైడ్ అయితే కనుక మనకి సెల్లింగ్ ప్రెషర్ కూడా అదే లెవెల్లో ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చాలా క్లియర్గా ఉంది. ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఇక్కడ బుల్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటే కనుక ఏదైతే షార్ట్ కవరింగ్ అంటే కాల్స్ షార్ట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అగ్రెసివ్గా వాళ్ళ షార్ట్స్ అనేవి కవర్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అప్ మూవ్ అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. అట్ ది సేమ్ టైం డౌన్ సైడ్ కూడా. సో అందుకే కేర్ఫుల్గా ఉండండి. అండ్ స్టాప్ లాస్ ఇమ్మీడియట్గా ఏదైతే సిస్టంలో పెట్టండి, మైండ్లో కాకుండా. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఓఏ డేటా ఏదైతే ఫస్ట్ ఇమీడియట్గానే ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో 50,000కే ఫస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ 1 lakh కాంట్రాక్ట్స్ అయితే మనకి ఆల్రెడీ ఓఏ అయితే బిల్డప్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ ఏది అంటే కనుక 50,000, 500 వరకు కూడా ఇప్పటి వరకు ఉన్న డేటా బ్రెట్ అయితే మనకు అయితే అర్థమవుతుంది. బట్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఎక్కడ కూడా 58,000 అంటే 49,500 వరకు కూడా మనకి ఇమీడియట్గా లేదు. సో దీని కొంత వరకు కూడా రెసిస్టెన్స్ ఇమీడియట్గా ఉంది. సో ఫస్ట్ హాఫ్లో 50,000 కనుక బ్రేక్ అయితే డెఫినెట్గా మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చి 50,000 అని కనిపిస్తుంది. ఇన్ కేస్ దీని డౌన్ సైడ్ అయితే కనుక 49,500 వరకు కూడా ఏ విధమైన సపోర్ట్ లేదు యాజ్ పర్ ఓఏ డేటా.
ఓకే. సో దీన్ని బట్టి అండ్ 9:30 తర్వాత ఓఏ డేటా అండ్ ప్రైస్ యాక్షన్ మనం చెప్పుకున్నటువంటి లెవెల్స్‌లో బట్టి మీరైతే ట్రేడ్ అయితే తీసుకోండి. సో ఓవరాల్‌గా అయితే గనక మనకి కొంతవరకు ఇండెక్సివ్‌గా ఉన్నా సరే బులిష్‌నెస్ ఎక్కువైతే కనిపిస్తా ఉంది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో గూడా. సో ఓఏ డేటా అండ్ గ్లోబల్ క్యూస్ని బట్టి మండే మనకి ప్రైస్ యాక్షన్ ఎలా చెప్తుంది, కొంతవరకే ఉంది, చాలా తక్కువ ఉంది ఆల్ టైమ్ హైక్ కూడా. సో ఇన్ కేస్ ఆ లెవెల్కి కనుక పైకి వెళ్తే కనుక అప్ సైడ్ మూవ్ అనేది చాలా ఇదిగా ఉంటుంది. సో పట్టుకోవడానికి కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉంటే సరిపోతుంది. ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ ప్రైస్ యాక్షన్ కాంబో కోర్స్లో కూడా లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు అఫోర్డబుల్ రేటింగ్లో డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్తో అది ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ వీకెండ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.